హలో అండి. పద్మవ్యూహం, దీన్ని పద్మవ్యూహం అంటారు. కృష్ణుడు అర్జునుడికి యుద్ధం గురించి చెప్తూ ఉంటే అర్జునుడి భార్య సుభద్ర గర్భిణీ స్త్రీగా ఉండి లోపల ఉన్నటువంటి అభిమన్యుడు వింటూ ఉంటాడు. కృష్ణుడు ఈ పద్మవ్యూహం గురించి అర్జునుడికి చెప్తూ ఉంటే లోపలున్న గర్భంలో ఉన్న అభిమన్యుడు ఊగుడుతుంటాడు. అప్పుడు కృష్ణుడు గమనించి ఈ పద్మవ్యూహంలోకి పోవడం మాత్రమే చెప్పి బయటికి రావడం అనేది లోపల అభిమన్యుడు వింటున్నాడని గ్రహించి, ఆయన కృష్ణ పరమాత్మ కాబట్టి గ్రహించి అర్జునుడిని బయటికి తీసుకెళ్ళి వచ్చేది బయట చెప్పుకుందాం పదా అని చెప్పేసి వెళ్ళిపోతారు. పాపం అభిమన్యుడు ఈ బయటికి వచ్చే వ్యూహం వినలేకపోతాడు. తర్వాత యుద్ధంలో ద్రోణాచార్యుడు వాళ్ళందరూ కలిసి ఈ పద్మవ్యూహాన్ని రచిస్తే అభిమన్యుడు నేను వెళ్తాను లోపలికి అని చెప్పేసి వెళ్ళి బయటికి రాలేకపోతాడు. అందువల్ల అభిమన్యుడి మరణం ఈ మకర సంక్రాంతి రోజే అభిమన్యుడి మరణం పొందాడని ఈ పద్మవ్యూహం ముగ్గును వేస్తూ ఉంటారు.